మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12:21 అవుతున్నది ఇప్పుడు. ఎందుకంటే రికార్డ్ చేసుకోరు 12:21. మేము కంప్లైంట్ చెయ్యకముందే నా మీద కంప్లైంట్ చేసిందట. సీఎం ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ వచ్చినాయట. అంటే ఏంద్రాబాయ్ మీరు అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిరు అనుకుంటే ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రా? చేసే అన్ని దొంగ పనులు, చేసే అన్ని సంఘ వ్యతిరేక శక్తులు చేసే పనులు, మళ్ళీ పైగా బిల్డప్. అప్పుడే నష్ట నివారణ చర్యలకు దిగిండ్రా? సింగరేణి కార్మికులకు న్యాయం చేయకపోతే ఉద్యమాలు చేస్తారు. సింగరేణి కార్మికులు చూసుకుంటారు. సింగరేణి కార్మిక సంఘాలు ఉన్నాయి. సింగరేణి కార్మికుల తరపున ఒకరు తవ్వుచుకొని పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ను పేల్చండి. ఇది రాజకీయ పార్టీ లేకపోతే ఇది ఏ రకమైన పార్టీ రా బాబు మీది? టెర్రరిస్టులు కూడా ఇట్లా బహిరంగ ప్రకటనలు చేయరు. సిగ్గుండాలి ఇంకా మాట్లాడటానికి. కేసీఆర్ తల తిక్క, ఇగో ఇట్లాంటి తలకాయ మాసిన వాళ్ళని ఇలా లీడర్లు చేసుకొని ఇలా అనుభవిస్తున్నావు. నీ డైరెక్షనా లేకపోతే కేటీఆర్ డైరెక్షనా? ఇట్లా కాల్ చేయడం, పేల్చేయడం. మీరు మూమెంట్లో వచ్చిండ్రా? సాగరహారంలో వచ్చిండ్రా? సడక్ బంద్లో ఇంట్లో పండుకున్న దరిద్రులు ఇలా మీకు అధికారం కోల్పోయేసరికి సింగరేణి భవన్లు పేల్చేయాలి, పట్టాలు కోసేయాలి. ఇదంతా కూడా అసహనం. అధికారం పోయిందని అసహనం 2.5 సంవత్సరాలకే కింద మీద పడుతున్నాం రా బాబు. నాకు అర్థం కాదు. నేను చెప్తున్న సుమనే కాదు, సుమన్ లాంటి ఇంకొక 5-6 వ్యక్తులు వీళ్ళ ప్రాపకం కోసం మిమ్మల్ని బలి చేస్తారు. మిమ్మల్ని బలి చేసి ఏం చేస్తారు? వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆయన మేము కంప్లైంట్ చేయకముందే ఎమ్మెల్సీలు అంటే విపులమైనది కూడా వీరికి అంత అహంభావం, అంత బలుపు. ఇలాంటి పరిస్థితి మీకుంటే మిమ్మల్ని ఎవడేం చేస్తాడు రా బాబు? నన్ను అడిగితే ఈ కేసులు 3 నెలలు పోతాడట. 3 నెలలు కాదు, 4 నెలలు పోతాడట. మరి ఇట్లాంటి వాడు ఏం చేయాలి? ఇట్లాంటి వాడు ఏం చేయాలి? పీడీ యాక్ట్లు పెట్టాలనా లేకపోతే ఇంకేమైనా అసలే బయటికి రాకుండా ఏది వెనకటి కాక రాజులు కాక బందికానాలు వేసి మొత్తంగా పూర్తి చేసినట్టు పూర్తి చేయాలనా? ఇలాంటి యొక్క రీతి బీఆర్ఎస్ రీతి తెలంగాణ ప్రజలారా గమనించండి. గతంలో ఆంధ్ర మూమెంట్లో అంటే మీరు ఏదో వాళ్ళని బెదిరియడానికి చేసిండ్రో, ఇంకొకరి కాడ చందాలు తీసుకోవడానికి చేసిండ్రో, ఇంకొక కంపెనీ నుంచి అడిగితే ఇవ్వకపోతే తరా చేసిండ్రో, కేసులు పెట్టరు మీ మీద. మా మీద లేదా కేసులు? మా మీద 100 కేసులు ఉన్నాయి. వాళ్ళు కాదు, మీరు వచ్చినాక కూడా పెట్టి జైల్లో పెట్టిండ్రు. వెంకట్ దాదాపు 4 సార్లు పైచీలకు జైల్లో పెట్టిండ్రు. మాలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టిండ్రు. ఇలా మీరు మాత్రం శుద్ధ పూసలు లెక్క మాట్లాడుతారేమో నాయన. ఇట్లాంటి సిగ్గుమాలిన చర్యలు బీఆర్ఎస్ చేస్తుంది అంటే మళ్ళీ మేము తెలంగాణ అంటారు. ఇలాంటి వాటిని తెలంగాణ ప్రజలు క్షమించడానికి తెలిసి ఇప్పుడు మీరు ఏం చేస్తుండ్రు? రైతుల విషయాలు మీరు బజారుకి ఎక్కితే రైతులు రావట్లేరని బాధపడుతున్నారు. ఇలా విద్యార్థులకు సమస్యలకు వస్తే విద్యార్థులు రావట్లేదని బాధపడుతున్నారు. ఇలా సింగరేణి కార్మికులు పెడితే సింగరేణి కార్మికులు రావట్లేదని ఎందుకు వస్తారు? మీకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు పరిశీలి చేయడమే కాకుండా పరిష్కరిస్తున్న పరిస్థితిలో మీ వైపు ఎందుకు వస్తారు? మీకు అధికారం లేకపోతే మీ వెంట రావాలనా? మీరు చెప్పినట్టు విని పట్టాలు పోయాలి, రోడ్లు ఎక్కాలి, వాళ్ళు బదనాం కావాలి, కేసులు కావాలి, అరెస్టులు కావాలి, జైళ్ళకు పోవాలి. మీకు మాత్రం అధికారం కావాలి. అధికారం కోసం దిగజారే కేసీఆర్, చెప్తున్న కేసీఆర్, ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్లోనే ఇట్లాంటివి వస్తాయి. కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి పార్టీని మీరు రద్దు చేసుకోండి. ఇదేం కథరా బాబు? నాకు అర్థం కాదు. నువ్వు ప్రభుత్వాన్ని నడిపినావు కేసీఆర్, ఇట్లా చేసిండ్రు ఎవరైనా? ఇలా ఎవరైనా పేలుస్తాము, కాలుస్తాము, తూలుస్తామని చెప్తే ఇది లాండ్ ఆర్డరా? ఇది ఒక ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ప్రజాస్వామ్య రాష్ట్రమా? నీ ఇలాకానా, నీ జాగీరా? కాబట్టి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. ఇలాంటి వాటికి ఇంట్లో వండుకొని ఫామ్ హౌస్ల చుట్టూ ఇంట్లో వండుకొని అందరిని తిప్పుకోవడం కాదు. దాంట్లో కుట్రలు పేలిస్తే ఖబర్దార్ కేసీఆర్ చెప్తున్నా. ఇలాంటి పనికిమాలిన నాయకుల్ని ముందు పెట్టుకొని ఇలా నువ్వు మళ్ళీ రాజ్యానికి వస్తా అనే ఒక పొంకనాలు నాకు అర్థం కావట్లేదు. పనికి రాని చెప్తున్న కేసీఆర్, ఇది నీకే హెచ్చరిక. నువ్వు ఎక్కడైనా ఉండను, నువ్వు ఫామ్ హౌస్లో ఉండి ఎక్కడైనా ఉండు. ఇలాంటి పనికిరాని మాటలు, పనికిరాని చేతలు చేస్తే నిన్ను కూడా తరిమి కొడతారు, గుర్తుపెట్టుకో. నువ్వు విపక్ష నాయకుడు అయినవు, అసెంబ్లీకి రావు, తుర్రుమనిపోయి ఫామ్ హౌస్లో అంటారు. మొన్న ఒక ఆయన అంటుండీడ పులాట వ్యవసాయ క్షేత్రంలో వండేదట. పులాట చేతగాక వ్యవసాయ క్షేత్రంలో వండేది చేతగాక. కానీ ఇలాంటి యొక్క సంఘ విద్రోహ శక్తుల్లాగా బీఆర్ఎస్ కనుక
చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం కామ్గా కూర్చోదు, ఊరుకోదు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోదు. తెలంగాణ ప్రజలు రెచ్చగొడతా అంటే ఊరుకోదు. నిన్న హరీష్ రావు మాటలు మాట్లాడుతున్నాడు డ్రైవర్ను సస్పెండ్ చేసిందని. అరే మీరు ప్రతి ఒక్కరు రెచ్చగొడుతున్నారా బాబు? మీరు కేటీఆర్ ఒక వర్గాన్ని, హరీష్ రావు ఒక వర్గాన్ని, మీ పార్టీలో నడుపుకున్న కవిత ఒక వర్గాన్ని, మిమ్మల్ని అందరూ రెచ్చగొట్టేది కేసీఆర్. రింగు మాస్టర్ అంటోడు కేసీఆరే. కేసీఆర్ అంటోనికి తెలియకుండా ఏ పదాలు రావు, ఏ యొక్క చేష్టలు చేయరు. మీ చేతగాని మీకు తెలుసు, మీ స్టామినా ఎంతో తెలుసు, ఉద్యమంలో మీ యొక్క గరిబ ఎంతో తెలుసు, మీరు ఏం చేయగలుగుతారో తెలుసు. మీరు పనులు చేసి కూడా ఇతరుల మీదకి నెట్టగల సామర్థ్యం ఉన్నవాళ్ళు మీకు మాకు తెలుసు. కాబట్టి కేసులు పెట్టకుండా ఇప్పుడు ఏంది సింగరేణి భవన్ పేల్చేస్తా అంటే, లేకపోతే పట్టాలను పేల్చేస్తామంటే ఆ మంచిదయ్యా నువ్వు పేల్చున్నాయన అని చెప్పి ప్రభుత్వం కూర్చుంటా. అది అట్లా కూర్చుందని ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అని అట్లా కూర్చుంటుందా? కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన సందర్భం ఉంటుంది. కేసీఆర్ నీ కొడుకు నీ అల్లుడు చేయలేకపోతుందని చెప్పి నీకు మళ్ళా థర్డ్ జనరేషన్ చెంచాలందరినీ తెర మీదకి తీసుకొచ్చినా సరే, ఇలా మేము ఈ స్థితి ఎందుకు వచ్చినామని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఫస్ట్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే మీరు చేసిన అకృత్యాలకు, మీరు చేసిన ఫాసిజానికి, మీరు చేసిన ఫ్యూడలిజానికి తెలంగాణ సమాజం భరించింది. మాలాంటి నాయకుల మందరం కూడా భరించినాం, జైల్లోకి కూడా పోయినాం. కనీసం మీరు దొంగతనాలు చేసి, అక్రమాలు చేసి సంపాదించుకొని ఒక్క రోజు కూడా జైల్లోకి పోలే. మీకు ఎందుకు ఇంత అసహనం వస్తున్నది అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేదానిక ఇట్లా చేస్తూనే ఉంటారు అన్నమాట. ఏదైనా సరే సంఘ విద్రోహ శక్తిగా ఇలా బీఆర్ఎస్ పార్టీ మారింది. కాబట్టి అసలు బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రగతి భవన్ పేల్చేయమన్న రోజు ఏం చేసింది మరి? ఎందుకు పెట్టలేదు? కేసులు పెడితే ఎవరు వద్దన్నారు? ఆ రోజుకి ఈ రోజుకి సంబంధం ఏంది? ఆ రోజు ఏ సందర్భంలో వచ్చింది? కేసులు పెట్టలేదా? పోనీ ఎంపీనని చూడకుండా కనీసము డ్రోన్లు ఎగిరేసిందని చెప్పి స్పీకర్ పర్మిషన్ తీసుకోకుండా లేని అధికారాన్ని తెర మీదకి తీసుకొని ఎంపీని జైల్లో పెట్టింది. ఒక్కసారి కాదు కదా, 2 సార్లు. ఇలా మేము కూడా మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే క్యాంపస్లో పరామర్శకు పోయినాం. మమ్మల్ని నేరుగా క్యాంపస్ నుంచి జైలుకి పంపించింది కదా. అంటే మీరైతే ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేసుకునే హక్కు మీకు కలిగి ఉన్నారా? మీరు మాత్రం ఏ పేల్ చేస్తామన్నా కూడా మీరు కామ్గా ఉండాలనా? అది రెచ్చగొట్టే ప్రకటన కాదా? ఒకవేళ నేను అంటున్న రేవంత్ రెడ్డి గారు అన్న రోజు ఆయన నేరుగా వ్యక్తిగతంగా కూడా చెప్పేసిండు ఆయన.